మనకి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఆయన సన్నిధిలో చేయి, ఆయన్ని స్తుతించి ఆయన నామాన్ని గణపరిచి ఆరాధించి కీర్తించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యత, యోగ్యత. ఆమేన్. హల్లెలూయా. నీ స్తుతి, నీ స్తుతులని సింహాసనం పైన ఆయన ఆశీనుడు కావాలి. అలాంటి స్తుతి నీవు చెల్లించాలి. అలాంటి స్థుతి ఆరాధనను చేయాలి. అలా చేయడానికి ఈ లోకంలో మనం ఉన్నాం. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తా ఉంది. ఏమంటున్నాడు ఆయన అసలు గమనిస్తాం. యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట చెప్తూ ఉంటాడు. 43వ అధ్యాయం 7వ వచనం, ఐజియా చాప్టర్ 43:7. ఇట్ సేస్ లైక్ దిస్. ఏమి అని అంటే అక్కడ అంటాడు ఆయన, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. ఎక్కడికి అని అంటే ఆయన మందిరములోనికి. ఎక్కడికి అంటే ఆయన ఆలయములోనికి. ఎక్కడికి అంటే ఆయన సన్నిధిలోనికి. దేనికి అని అంటే ఆయన నామము మహిమ పరచబడడానికి. ఇంకొక మాట కూడా అక్కడైనా, నా మహిమ నేను ఎవరికి ఇచ్చువాడును కాను, నా మహిమ నాకే రావాలి. యెహోవాను నేనే, ఇదే నా నామం, మరి ఎవ్వరికి నేను ఇచ్చువాడును కాను అంటున్నాను ఆయన. నా మహిమను ఎవ్వరికి ఆ మహిమ మీరే ఇవ్వాలి. ఆ మహిమను నేనే పొందుకోవాలి. ఆ మహిమను నేను పట్టుకుంటాను. ఆ మహిమతో నీవు నన్ను మహిమపరచాలని, మహిమకు అర్హుడు, మహిమాన్వితుడు, మహోన్నతుడు, మహిమా స్వరూపుడైనటువంటి దేవుణ్ణి మనం రోజున ఆరాధన చేస్తూ ఉన్న మన సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఆ మహిమ కలిగినటువంటి దేవుణ్ణి నువ్వు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు అల్నాడు సొలొమోను మంటపములో ఎలాగైతే ఆయన మహిమ దిగి వచ్చిందో, ఈరోజు కూడా ఆయన మహిమ దిగి రావాలి. నువ్వు ఉన్నదే దేవుని నామాన్ని మహిమపరచడానికి, నువ్వు వచ్చిందే దేవుని నామాన్ని మహిమపరచడానికి. కాబట్టి అలాంటి మహిమను ప్రేమ దేవుని బిడ్డరా నువ్వు ఏం చేయాలంట? దేవునికి అర్పించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళను విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళను విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. నలిగిన హృదయం, ఇష్టమైన బలియాగమురా, నలిగిన మనసు, నలిగిన హృదయం, ఇష్టమైన బలియాగమురా, నీ చేతిలోనే విరచిన రొట్టెలై, నీ చేతిలోనే విరచిన రొట్టెలై, ఆహారమౌదును అనేకులకు, ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళను విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ స్వరూపుడు, మృత్యుంజయుడు, మరణపు ముళ్ళును విరచిన వాడు. ఎంత గొప్ప మాట. భక్తులు ధ్యానం చేస్తూ, ధ్యానిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, నెమరు వేస్తూ, దానిలో ఉన్న లోతుపాతులను తెలుసుకుంటూ ఆత్మ ద్వారా నడిపింపబడి రాసినటువంటి పాటలు.
ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, అలాగే దేవుని నామాన్ని మహిమపరచాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. దయచేసి గమనించాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. మనకందరికి తెలిసినటువంటి వాక్య భాగం పరమగీతములు 4వ అధ్యాయం. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయములో వశపరచుకొంటివి, ఒక చూపుతో నా హృదయంలో వశపరచుకొంటివి, నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరచుకొంటివి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన బిడ్డగా ప్రేమించి మా పరలోక తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభుని వాక్యం వినబడుచు ఉండగా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించి మనం పెట్టుకొచ్చినాం. మా నిర్లక్ష్యము అలక్ష్యము అనేది ఉండకుండా లేకుండా రాకుండా సహాయం చేసి మీ నామానికి మహిమ ఘనత ప్రభావితంగా చేసుకోమని మరొకసారి మేము వేడుకుంటూ ఉన్నాం. ఆ రీతిగా ప్రభు నీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనస్సును మాకు అనుగ్రహించి మీ నామం మహిమ ఘనత ప్రభావితంగా చేసుకోమని వేడుకుంటున్నాం. ప్రభువా, మా దేవ మాలో నిర్లక్ష్యం అలక్ష్యం నిద్రమత్తు ఉండకుండా లేకుండా రాకుండా సహాయం వచ్చేది. మరి ముఖ్యంగా ప్రభువా, మా గొప్ప దేవ, నీ పరిశుద్ధాత్మ సంచారం మాకు అనుగ్రహించమని నన్నుగా మీరు మరుగుపరిచి నాలో నుంచి మీరు సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరము చేత మాట్లాడమని వేడుకుంటున్నాను. అటు కార్యములు జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రియమైన దేవుని సంగమా, ఆయన శరీరమా, దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. నా వాక్యం సెలవిస్తున్న మాట, ఒక హారములలో ఒక హారము చేత నన్ను వశపరచుకొంటివి అనే మాటను మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి నీ ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుణ్ణి వశపరచుకునేదై ఉండాలి. అంటే ఆకర్షించాలి. నీ ప్రార్థన నీ ప్రార్థనకు చెవి ఇవ్వాలి, అంగీకరించాలి, స్వీకరించాలి, జవాబు దయచేయాలి. వాక్యం అంటది, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి తోడై ఉండేదను అంటాడు ఆయన. కాబట్టి అలాగిన దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు వెంటనే వచ్చేటట్టుగా నీ ప్రార్థన ఉండాలి. అందుకే ఆ మన ప్రార్థన చాలా ఉంటాయి. కొన్నిసార్లు మనకు అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రార్థిస్తాం, మన కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థిస్తాం, మనకి ఎగ్జామ్స్ ఉంటే ప్రార్థిస్తాం, డబ్బులు అవసరం ఉంది, ప్రాబ్లం ఉంది అనుకుంటే ప్రార్థన చేస్తాం, లేక కుటుంబ సమస్యల గురించి ప్రార్థన చేస్తాం, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాం, వ్యక్తిగతమైన సమస్యల గురించి ప్రార్థన చేసుకుంటాం, లేక కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే ప్రార్థన చేసుకుంటాం, లేక పిల్లల యొక్క వివాహాల కొరకు మనం ప్రార్థన చేసుకుంటాం, వారి ఉద్యోగాల కొరకై ప్రార్థన చేస్తుంటాం. ఇలాగ అనేక అంశాలు ఉంటాయి, అనేకమైన ప్రార్థనలు ఉంటాయి. కానీ నీ అన్ని ప్రార్థనల కన్నా గొప్ప ప్రార్థన ఒక్కటి ఉంటుంది. అది దేవుణ్ణి ఆకర్షించేదై ఉండాలి. ఆ ప్రార్థన దేవుని వశపరచుకునేదై ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట మనం చదువుదాం ఒకసారి. ఏమంటాడైనా, నా సహోదరి ప్రాణేశ్వరి. ఒక మాట, నా సహోదరి. దరి అనగా దగ్గరగా ఉండే ప్రార్థన, ఆయనకు దగ్గరగా చేసుకునే ప్రార్థన, ఆయనకు నువ్వు దగ్గరగా ఉండే ప్రార్థన. సహోదరి, సహవాసంలో ఉండే దగ్గరితనం. ఏతనం అది? దేవునికి నీకు మధ్య దగ్గరితనం. సహోదరి, సహో అనగా సహవాసం. ఆ సహవాసంలో నువ్వు దేవునికి దగ్గరగా, మనుషులకు దగ్గర కాదు, నీ తోటి సహోదరులకో దగ్గరితనం కాదు, దేవునికి దగ్గర జీవితం కావాలి. రక్షణ నీ పక్కన ఎంతమంది ఉన్నారు, ఎవరు వింటున్నారు, ఎవరు వినట్లేదు, ఎవరు ఏం చేస్తున్నారు, ఏ సమస్యకి సంబంధం లేదు.
నీకున్నటువంటి దానిలో ఒకటి ఏంటంటే, ఎంతమంది ఉన్నా, నీ చుట్టూ ఎంతమంది ఉన్నా, ఆ అంత మందిలో నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నవా లేదా, దేవుడు నీకు దగ్గరగా ఉన్నదా లేదా అనేది మాత్రమే కావాలి. ఆ సహవాసంలో నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నా, ఆ సహోదరి నా ప్రాణేశ్వరునిగా నా ప్రాణమును నీకు ఇచ్చి ఉన్నాను గనక, నీవు నా సంగమై ఉన్నావు గనక, నీవు నా వధువు అనే సంగమై ఉన్నావు గనక, నీవు నా వధువై ఉన్నావు గనక, నీవు నా ప్రాణమై ఉన్నావు గనక ప్రాణేశ్వరి అని పిలుస్తూ ఉన్నాను. ఆమేన్. వాక్యం సెలవిస్తున్న మాట, ఆయన ప్రాణేశ్వరి, నా సహోదరి, నా ప్రాణేశ్వరి. నీవు ఆయన అంటున్నాడు, నీవు నా హృదయమును వశపరచుకుంటుంది. వశపరచుకోవడం అంటే లోపరుచుకోవడం, నథింగ్ బట్ ఏంటంటే లోపరుచుకోవడం అనగా ఎదుటి వ్యక్తిని నీ మనస్సు ద్వారా, నీ హృదయం ద్వారా, నీ మాట ద్వారా, నీ చూపు ద్వారా, నీ క్రియల ద్వారా, నీ నడక ద్వారా, నీ యొక్క జీవితం ద్వారా నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆప్యాయతను, కరుణను, దయను, దయారసమును కదా, ప్రేమను వెల్లడించే బిడ్డగా నువ్వు ఉండాలి. ఆ రీతిగా దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు మాట్లాడితే వినసొంపుగా ఉండాలి. అబ్బా ఏం వాయిస్ రా అనకూడదు. ఎలాంటి వాయిస్ అయినా పర్లేదు, కానీ ఎంత మంచిగా మాట్లాడితే ఎంత బాగా మాట్లాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. నీ మాటలు ఎలా ఉండాలంటే ఎదుటి వ్యక్తిని ఆకర్షించే విధంగా, ఆప్యాయతను పంచే విధంగా, ప్రేమను పంచే విధంగా, కరుణను పంచే విధంగా, దయను పంచే విధంగా, దయ చూపించే మాటలు కలిగి మనం ఉండాలి. యేసయ్య మాట్లాడుతూ ఉంటే, యేసయ్య వెళ్తూ ఉంటే ఆయన వెనుక వేలాది మంది వెళ్ళేవారంట. ఆయన ఎక్కడికో కొండపైకి ఎక్కి కాలనీ బయటికి వెళ్ళిపోయేవాడు, వెలుపలికి వెళ్ళిపోయేవాడు, వెళ్ళిపోయి అక్కడ కూర్చొని అక్కడికి వచ్చేవాళ్ళు, జనాలు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. అలాంటి సమయంలో ఒకనొక దినమున అందరు మీటింగ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. ఒకడు మెల్లిగా కొండ చాటు నుంచి, బండ చాటు నుంచి ఒకడు మెల్లిగా బయటికి వెళ్ళాడు. బయటికి వచ్చి ఆయన అంటున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయి అంటున్నాడు. ఎవడు వాడు? కుష్ఠరోగి. మార్కు సువార్త 2వ అధ్యాయం 41వ వచనం దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక కుష్ఠరోగి అతని దగ్గరికి వచ్చి మోకాలుని నీకు ఇష్టమైతే ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే నీకు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. బండచాటు నుంచి వచ్చి, ఎందుకంటే కుష్ఠరోగి ఎవరో దగ్గర రానివారు, అందుకే అందరు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశానంట, మెల్లిగా బయటకు వచ్చి ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు, యా నీకు ఇష్టమైతే నన్ను. ఆయన కనికర సంపన్నుడు, దయ కలిగినటువంటి మహారాజు. ఆయన ఎలాంటి వాడు? ఆయన ఎలాంటి వాడు? దయ కలిగిన మహారాజు. నీ దయలే నీదే నేనేమవుదును, నీ దయలే నీదే నేనేమవుదును, దయ దయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో రాసినావు సదాకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో రాసినావు సదాకాలం, నీ కృపలో
హల్లెలూయా. ఆయన దయ లేకపోతే ఈ లోకంలో బ్రతకడం అసాధ్యం. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఆయన దయగల మహారాజు ఆ దయను చూపిస్తూ ఆయన అన్నాడు నాకు ఇష్టమే. ఎందుకన్నాడన్నా ఆయనకి ఇష్టమైతే అని అంటే, ఎవరు ఇష్టపడట్లా, ప్రేమించట్లేదు, చూడట్లేదు, దగ్గరికి రావట్లేదు, వెలేస్తున్నారు, తోసేస్తున్నారు, అసలు ఎంత మాత్రము ఆయన్ని ఇష్టపడట్లేదు. దేవుని వాక్యం చెప్తున్నా, అందుకని నాకు ఇష్టమే. యూ కెన్ కమ్ టు మీ. ఆమేన్. హల్లెలూయా. నా దగ్గరికి రా, నాకు ఇష్టమే. నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే. కానీ నాలోకి వచ్చిన తర్వాత నువ్వు నాలా ఉండాలి. ఎలా ఉండాలి? నువ్వు నా దగ్గరికి వచ్చినాక నువ్వు ఎలా ఉండాలి? నువ్వు నాలా ఉండాలి. నేను నీలా ఉండకూడదు, నువ్వు నాలా మారిపోవాలి, మార్పు చెందాలి, మార్పు రావాలి. నీలో ఉన్నటువంటిది అంతా వెళ్ళిపోవాలి, మలినం వెళ్ళిపోవాలి, చీకటి వెళ్ళిపోవాలి, దోషం వెళ్ళిపోవాలి, అపవిత్రత వెళ్ళిపోవాలి. నీలో ఉన్నటువంటి అతి పవిత్రం, నీలో ఉన్నటువంటి ప్రతిది కూడా వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి. నువ్వు మార్పు చెందాలి. యు హావ్ టు ట్రాన్స్ఫార్మ్. వాక్యం చెప్తున్న మాట మనం చూస్తున్నాం. చూద్దాం ఒకసారి ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం. మనం వాక్య భాగాన్ని మొత్తం చదువుదాం. దయచేసి గమనించాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ 24వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చదువుకుందాం. యాకోబు ఒకడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం కదండి. ఇక్కడ అంటున్న ఆయన 24, మనం ఈ ప్యాసేజ్ అంతా మనకు తెలుసు కదా, స్టోరీ కూడా మనకు తెలుసు. కానీ ఒక మరలా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. 24వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనబడుతూ ఉంది. దానికి ముందు చూడండి, 21వ వచనంలో ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. ఆమేన్. హల్లెలూయా. 21వ వచనంలో రాత్రి నిలిచెను అనే మాట మనకు చూస్తున్నాం కదండి. రాత్రి మిగిలిపోయినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ ఈయన పేరు యాకోబు. ఏంటండి? యాకోబు. ఈ యాకోబు ఎందుకు ఆ రాత్రి నిలిచిపోయినారు? ఎందుకు ఆయన మందలన్నింటినీ పంపించేసి, ఎందుకు ఆయన తన మనుషులందరినీ మొదలు పంపించేస్తారు? 4 గుంపులు చేసినట్టు వాక్యం చెబుతుంది. 4వ గుంపుగా తన భార్యలు, తన పిల్లలు, తర్వాత తను ఉన్నట్టుగా మనం చూస్తాం. 4వ గుంపులో 3 గుంపులు విడివిడిగా చేసి పంపించారు. దాసులను, దాసీలను, తనతో ఉన్నటువంటి మనుషులను, తనతో ఉన్న పశువులను అన్నింటిని కూడా 4 గుంపులుగా చేశాడు. 3 గుంపులు పంపించాడు, 4వ గుంపు మిగిలిపోయింది. ఆఖరిగా ఈ 4వ గుంపులో ఉన్నటువంటి తన భార్యలు, తన దాసి, తన ఉపపత్నులు, అలాగే భార్యలకు దాసీలు, ఆయన పిల్లలు, ఆయన ఉన్నారు, మిగిలినారు. ఎక్కడ మిగిలిపోయారంటే యబ్బోకు రేవు దగ్గర వారు నిలిచిపోయినట్టుగా చూస్తూ ఉన్నారు. ఎందుకు ఆయన 4 గుంపులు చేశారు? ఎందుకు ఆ 3 గుంపులు మొదటిగా పంపించారు ఆయన అని ఒకసారి మనము ఆలోచన చేస్తే, క్లుప్తంగా వాక్యం ఏం చెప్తుందనంటే, యాకోబు తన స్వస్థలం నుంచి ఏశావుకు భయపడి ఏం చేశాడు? తన అన్న అయినటువంటి ఏశావుకు భయపడి పారిపోయినట్టుగా చూస్తున్నాం. ఎక్కడికి? పద్దనరాములో ఉన్నటువంటి తన మేనమామ అయినటువంటి లాబాను దగ్గరికి పారిపోయినట్టుగా, అక్కడ నివాసము చేసినట్టుగా
మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన తనను తాను పరిచయం చేసుకున్నారు. ఒకరిని ఒకరు ఏడ్చుకున్నారు, ఒకరిని ఒకరు చూసుకున్నారు, ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. నా మేనలుడు అని ఆయన, నా మేనమామ అని ఈయన, ఇద్దరు కూడా ముద్దు పెట్టుకున్నారు, కౌగిలించుకున్నారు, ఏడ్చినారు. చాలా సంవత్సరాల తర్వాత, పుట్టినప్పుడు కూడా వెళ్ళలేదు లాభాలు, కానీ ఈయన చెప్పుకున్నాడు అంతే, నేను పలానా పలానా చెప్పుకున్నాడు. వెంటనే ఆయన అప్పట్లో ఇలాగే ఉండేది. ఇప్పుడు మనకు ఫోన్లు కదా, వెంటనే చాటింగ్స్, వెంటనే మీటింగ్స్, వెంటనే స్నాప్చాట్స్ అన్ని. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ అని ఒకసారి గమనిస్తే, కొన్ని సంవత్సరాల తర్వాత పుట్టినప్పుడు కూడా రానటువంటి మేనల్లుడు చెప్పగానే అన్ని గుర్తుపట్టేశాడు. అవును, నా సహోదరి కుమారుడు గుర్తుపట్టేశాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అతనికి పనిచేసిన, నీకేం కావాలో కోరుకోమని అడిగాడు. 7 సంవత్సరాల తర్వాత ఆయన అన్నాడు, నీ చిన్న కుమార్తె అయినటువంటి రాహేలు నాకు ఇచ్చి వివాహం చేయమన్నాడు. మనకు స్టోరీ తెలుసు. ఆ తర్వాత ఆయన కొంచెం కుయుక్తిగా ఆలోచన చేసి మొదటి దాన్ని చేశాడు. అనగా మొదటి కూతురు ఒక ఆమె ఉంది, ఆమె ఇచ్చి పెళ్లి చేశాడు. చేస్తే ఆమె ఎలాంటిది, గుడ్డిది. కాబట్టి ఆ రీతిగా మోసం చేయబడ్డాడు. ఆ తర్వాత మరలా 7 సంవత్సరాలు రాహేలు కోసం ఆయన మరలా 7 సంవత్సరాలు పని చేశాడు. ఆ తర్వాత ఆమె కూడా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ ఇద్దరిని కూడా దాసులను ఆయన ఇచ్చి పంపించారు. ప్రేమని చేయబడ్డారు. ఆ తర్వాత చాలా చాలా కష్టాలు పడ్డాడు. అక్కడ 21 ఏళ్ళు అక్కడ ఉన్నాడు ఆయన. మొదటి 7 సంవత్సరాలు ఆయన కోసం పనిచేశాడు. ఆ తర్వాత రాహేల్ కోసమే 7 సంవత్సరాలు పనిచేస్తే అక్కడ మోసం జరిగింది. మొదటి కుమార్తెను వివాహం చేస్తారు. మరలా రాహేల్ కోసం 14 సంవత్సరాలు వివాహం చేశారు. అంటే తాను ప్రేమించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పనిచేశారండి యాకోబు గారు? 14 సంవత్సరాలు. ఎంత ప్రేమించుంటాడో, ఎంత ఇష్టపడి ఉంటాడో, ఎంతగా ఆమెని కోరుకుని ఉంటాడో కదండి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇలాగా వివాహము జరిగింది. 21 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత చాలా కష్టాలు పడ్డాడు, చాలా శ్రమలు అనుభవించాడు. అక్కడ అనుభవించిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు, నేను స్వస్థతానికి వెళ్ళాలనుకుంటున్నాను అనేసి చెప్తారు. మనకు ప్రేమ దేవుని బిడ్డలారా, అలా చెప్పినప్పుడు లాభాలు అంటాడు, ఇలాగైతే ఇలాగ నువ్వు అట్లా వెళ్ళిపోతే ఎట్లాగా, నీ వలననే మాకు ఆశీర్వాదం వచ్చింది, ఆశీర్వదింపబడిన వాళ్ళలోనికి రమ్మని అప్పుడు ఆనాడు నేను పిలిచాను. అదే ఆశీర్వాదం కొనసాగుతూ ఉంది. నువ్వు వెళ్ళిపోతే నా ఆశీర్వాదం ఎట్లా అని ఆయనతో డైరెక్ట్గా అనకుండా ఏదో ఒక పెడుతూ ఉన్నాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు వెళ్ళనీయకుండా. అట్లా అయిపోయిన తర్వాత ఆయన బయలుదేరినాడు. ఇంకా మనకు మధ్యలో స్టోరీ అవసరం లేదు. బయలుదేరి ఆయన వచ్చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేస్తూ ఉన్నాడు, బాగానే ఉంది 21 సంవత్సరాల తర్వాత. కానీ అసలు విషయం ఇప్పుడు ఆయనకు భయం పట్టుకుంది. ఎందుకు, దేని గురించి అని ఒకసారి గమనిస్తే, ఆయన అన్న అయినటువంటి ఏశావు ఫోటో ముందర మెదిలింది. ఎవరు మెదిలినారు? ఏశావు కనబడ్డాడు, దేవుడు కనబడలా. మనం భయపడితే మనకు కనబడే అవేగా. మనం ఏమైతే వేడి గురించి భయపడతాం, అందుకే వాక్యం ఏమంటుంది సామెతల గ్రంథంలో అంటాడు ఆయన, భయపడటం వలన నీ మీదికి వచ్చును. నువ్వు దేని గురించి భయపడుతున్నావు? ఎగ్జామ్స్ రాసేటప్పుడు నువ్వు భయపడుతున్నావు అనుకో, ఫెయిల్ అవుతావు. ఆమేన్, హల్లెలూయా. రిక్కి బాబు ఏమంటాడంటే, ఒక్క రోజుతో నేను కూర్చుంటా, నేను రాసేస్తా. ఒక్కరోజు కూర్చుంటే నేను ఇంత అయితే, చాలా రోజులు కూర్చుంటే ఇంత కదా. నువ్వు ఒక్కరోజుకి నువ్వు సంతోషపడితే ఎట్లా? ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఐ కెన్ హ్యాండిల్ ఇట్, ఐ కెన్ ట్యాకిల్ ఇట్, ఐ కెన్ డూ ఇట్. ఇలాంటి డైలాగ్లు వద్దు మనకి. ఆమేన్, హల్లెలూయా. వాక్యం చెప్తున్న మాట అంటే, నువ్వు కష్టపడాలి, నువ్వు శ్రమ పడాలి, నువ్వు సాధన చెయ్యాలి. కీబోర్డ్ ముందర కూర్చొని ఎవరు కొట్టినా శబ్దం చేస్తుంది. ఎవరు కొట్టినా శబ్దం, దానికి ఉన్న టాలెంట్ ఏంటి? శబ్దం చేయడం. ఏ రకంగానైనా శబ్దం, ఏది వస్తే అక్కడ శబ్దం చేసింది.
దాని పని అది. కానీ దాన్ని ఎలా శబ్దం చేయాలి, ఎలాగా కరెక్ట్గా టాలెంటెడ్గా దాన్ని వాయించాలి అనేది నేర్చుకుంటే వస్తుంది. ఏమొస్తుంది? నేర్చుకుంటే శబ్దం వస్తుంది కదా. నీకు చెప్పన గట్టి వస్తున్నాం అనుకోండి, అది చేసిద్ది. ఒకసారి చేయను వస్తూనే ఉంటారు, 2 సార్లు 3 సార్లు బస్ అంతే. ఇది ఇంతకు మంచి ఇంకేం లేదు. దీంతో సంతోషపడకూడదు నువ్వు. 1 డే కాదు, 1 మంత్ కాదు, 1 ఇయర్ కాదు, నీ జీవితాంతం ఒక స్ట్రగుల్. ఆమేన్, హల్లెలూయా. నేర్చుకోవాలి, పరిపూర్ణంగా నేర్చుకోవాలి, సంపూర్ణంగా నేర్చుకోవాలి. దేవునితో చెప్పిన విషయం ఏంటంటే, నీకున్నటువంటి నాలెడ్జ్, నీకున్నటువంటి టాలెంట్, ప్రేమ దేని బిడ్డ దేవుని సంలో నీ జీవితంలో ఉపయోగపడాలి అని అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు ప్రాక్టీస్ చేయాలి, నువ్వు చదవాలి. నువ్వు ప్రాక్టీస్ చేస్తేనే ఇంకా చక్కగా వాయిస్తావు. అప్పుడు ఉంటే ఇట్లా ఉండదు, చూసుకోకుండా వాయిస్తావు. అప్పుడు నీ టాలెంట్ అక్కడ బయటపడుతుంది. దేవుని వాక్యం సెలవిస్తున్నమాట. స్టార్టింగ్ లో ఏది రాదు మనకి. మనం సదస్సు పిల్లలకి కంజర్లు ఇచ్చేస్తాం, ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవాలి. డోలకులు ఇచ్చేస్తాం, నేర్చుకోవాలని. కాంబో ఇచ్చేస్తాం, నేర్చుకోవాలని. బ్యాండ్ ఇస్తాం, నేర్చుకోవాలని. కొడుతూ 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 ఉంటే అది వస్తుంది. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ యాకోబు గారు, ఆయన కనబడింది వెంటనే ముందర. ఆయన పిక్చర్ కనబడగానే ఈయన ఒకటి ఏమైంది? భయం స్టార్ట్ అయింది. ఎందుకు భయం స్టార్ట్ అని చెప్పండి ఒకసారి. ఎందుకంటే ఏశావుకి రావాల్సినటువంటి ఆశీర్వాదాలన్నింటినీ కూడా ఈయన ఏం చేశాడు? దొంగిలించాడు. ఆశీర్వదింపబడ్డాడు, దీవింపబడ్డాడు, వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ మధ్యలో ఒక దగ్గర ఆగాడు. ఒక రాయి తలగడగా చేసుకున్నాడు. ప్రేమ దేని బిడ్డ చేసుకున్నప్పుడు ఆ రాయిని పడుకున్నప్పుడు ఆయన ఒక కలగన్నాడు. ఏంటిదనంటే, కింద నుంచి పైకి, పైనుంచి కిందికి అక్కడ నిచ్చెన అంటుకొని ఉందంట. పైకి కిందికి భూమి పైన ల్యాండ్ అయింది, ఆ పైన పరలోకానికి. ఆ నిచ్చెన పైన దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నట్టుగా ఆయన కలగన్నాడు. అంతే, లేచి దెబ్బకు కూర్చున్నాడు. కూర్చొని భయపడ్డాడు. భయపడేది దేవుని ద్వారమే గాని, ఇది దేవుని సన్నిధే గాని, ఇది పరలోకపు గవిని అన్నాడు ఆయన. పరలోకానికి ఇది గేట్ వే అన్నాడు ఆయన. 28వ అధ్యాయం 12వ వచనం. అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ దేవుడనైన అబ్రాహాము దేవుడను, నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానమును భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించటవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను, నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమును నిన్ను కాపాడుచు ఈ దేశమును నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను. నేను నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేది అనుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని మరొకటి రాయిని నిలిపి పోసి ఏం పేరు పెట్టాడు? బేతేలు అంటే దేవుని మందిరం. ఇది దేవుని గవిని బేతేలు అంటే. అలాగ చేసి ప్రార్థన చేసి తర్వాత చదవను. అయితే మొదట ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు
నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైంది. నేను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలబడిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చే యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించుదని మొక్కుకొనెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది విషయం. రాయిని తలకడగా చేసుకున్నాడు, ఆ రాయిని నిలిపినాడు, దానిపైన నూనె పోసినాడు, దాన్ని ప్రతిష్ఠించినాడు. ఇది దేవుని మందిరం అన్నాడు, దేవుని ఆలయం అన్నాడు. లూదుని కాస్త బేదలు చేసేసినాడు. బేదలుగా చేసి తిరిగి నేను వచ్చే వరకు, నేను వెళ్తున్నటువంటి మార్గంలో దేవుడు నాకు వస్త్రములు అన్నపానములు అన్ని కూడా ఇచ్చి నన్ను సురక్షితంగా ఉంచిన ఎడలా తిరిగి వచ్చేటప్పుడు నేను ఏం చేస్తా? యావత్తులో 10వ భాగం ఇచ్చి నేను మందిరం కడతా అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుని మందిరమే అన్నాడు. అంటే ఇప్పుడు మందిరం అన్నప్పుడు మరి కట్టాలన్నా వద్దా? ఇది దేవుని మందిరం అన్నప్పుడు ఎవరు కట్టాలి? నువ్వే కట్టాలి. హల్లెలూయా. ఇది ప్రమాణం. ఈ ప్రమాణం ఆయన 21 years మర్చిపోయారు. 7 సంవత్సరాలు అయ్యారు. తన అన్నపానముల కోసం, తన జీవితం కోసం కష్టపడ్డాడు. ఇంకో 7 సంవత్సరాలు అమ్మగారి గురించి కష్టపడ్డాడు. ఇంకో 7 సంవత్సరాలు అమ్మగారి గురించే కష్టపడ్డాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడి కోసం కష్టపడింది ఏమని చెప్పండి ఒకసారి. మరలా అక్కడ వాగ్దానం చేశారు ఏమని? ఇది దేవుడి మందిరమే గాని మరొకటి కాదు. ఇది 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 బహు భయంకరం, ఇది దేవుని గవని అని చెప్పినాడు. అన్ని మర్చిపోయాడు. అమ్మగారు కనపడండి. ఏమంటే చాలాసార్లు మనం కూడా, మనకు అందరు అమ్మగారులు కనబడాల్సిన అవసరం లేదు. వాక్యం ఏం చెప్తుందంటే ఏదైనా కావచ్చు, అది వస్తువు కావచ్చు, బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, పేరు కావచ్చు, ప్రఖ్యాతలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఈ లోకంలో ఏదైనా మనకు కనబడితే దాని వైపే చూస్తాం తప్ప మన దేవుడికి మనం ఏ వాగ్దానం చేస్తున్నామో, ఏ వాగ్దానం దేవుని సొంత మనం చేస్తున్నామో, బాప్తిస్మ తొట్టిలో నువ్వు చేసిన దేవునికి చేసిన ప్రమాణం నువ్వు ఏదైతే ఉందో అది నువ్వు మర్చిపోయినావు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు అన్ని దేవుడికి ఇచ్చిన మాటలు మర్చిపోయావు. మర్చిపోయినటువంటి నీ జీవితాన్ని మరలా దేవుడు జ్ఞాపకం చేస్తా. దేవుడు జ్ఞాపకం చేసే వరకు అక్కడ మరలా ఒక కళగన్నాడు. అక్కడ దేవుడితో నువ్వు మాట్లాడినప్పుడు అప్పుడు అంటున్నాడు నేను నా స్వస్థలానికి వెళ్ళాలి అనుకున్నాడు. కానీ ఆయనగా రావడానికి ప్రయత్నం చేయలేదు. హల్లెలూయా. చక్కటి జీవితం జీవిస్తున్నాడు. మేనమామ ఇంట్లో చక్కటి రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. అవునా? కష్టాలు పడుతూ ఉన్నాడు. అయినా కూడా భరిస్తూనే ఉన్నాడు. అనుభవిస్తుండొచ్చు. సంపాదించుకున్నాడు, చాలా సంపాదించాడు. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడినప్పుడు జరిగిన విషయం ఏంటంటే వెంటనే అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు తన మామతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అయ్యా మామ, నేను వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు మర్చిపోతే దేవుడేం మరవడు. నువ్వు చేసిన ప్రమాణం మరవడు. నువ్వు ఇచ్చిన మాట మరవడు. నువ్వు చేసినటువంటి ఆ యొక్క ఎప్పుడైతే ఏదైతే దేవుడికి నువ్వు మాట ఇచ్చినావో అది ఎప్పటికీ ఎన్నటికీ మరవబడదు. దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో జ్ఞాపకంగానే ఉంటుంది. నిన్ను దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు అనుకుంటావు ఏంటంటే దేవుడు నన్ను మర్చిపోయినా. నువ్వు దేవుడు నిన్ను కాదు మర్చిపోయింది, నువ్వు దేవుడిని మర్చిపోయినావు. కారణం ఏంటంటే నీ కష్టాలు కావచ్చు, శ్రమలు కావచ్చు, విలువలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు, లేక ఆస్తి ఐశ్వర్యాలు ఎదిగిపోయేసి చాలా ఉన్నతమైన స్థితికి చేరిపోయి దేవుడు మర్చిపోయినొచ్చు. కానీ దేవుడు నిన్ను మరవలేదన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. కానీ ఆ సమయంలో కూడా నీ దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నా అంటే నువ్వు ఇచ్చిన మాట కోసం దేవుడు మరలా నిన్ను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హీఈస్ రిమైండింగ్ యూ. వై? బికాస్ హీ ఈజ్ రిమెంబరింగ్ యూ. యు ఆర్ ఇన్ హిస్ రిమెంబరెన్స్ కదా. ఆయన సన్నిధిలో, ఆయన జ్ఞాపకంలో నువ్వు ఉన్నావు కనుక నిన్ను మరవలే. వెంటనే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, వెనక్కి వస్తూ ఉన్నాడు. ప్రేమ దేని పెట్టారు. ఆ తర్వాత ఆ స్థలానికి వచ్చాడు. అక్కడ చేయాల్సిన పనులను చేసినట్టు తిరిగి వస్తూ ఉన్నాడు. ప్రేమని దేని పెట్టారు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఏశావు జ్ఞాపకం రాగానే భయపడి ప్రేమని దేని పెట్టారు. వాక్యం చెప్తుంది ఆ 4వ గుంపును పంపించే రేవు దాటేసి ఉండమన్నాడు. వారిని వెళ్ళిపోమన్నాడు. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ అవతల ఉన్నాడు. మీరు ఆయన రాత్రి అక్కడ నిలిచిపోయాడు. ఎక్కడ?
ఆ ఎబ్బోకు రేవు యువతలో ఉండిపోయినాడు. మిగతా తన దాసులను, తన భార్యలను, తన యొక్క పిల్లలను అవతలకి పంపించి ఈయన నిలుచున్నారు. వాళ్ళు డేరాల్లో ఉన్నారు. ఈయన మాత్రము దేవుని సన్నిధిలో నిలిచారు. ఆఫ్టర్ లాంగ్ టైం దేవుడు నిన్ను ఎన్నడూ మరువడు. I will not leave you nor forsake you. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ రాత్రి నిలిచి దేవుని వైపు చూడటం మొదలుపెట్టినాను. మనమును చూసి ఎన్ని రోజులైందో కదా దేవుని వైపు చూసి. కష్టాలు పడుతున్నాం, బాధలు పడుతున్నాం, వేదనలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతూ ఉన్నాం. బట్ దేవుని వైపు చూసి ఎన్ని రోజులైందో, ఎంతకాలమైందో ప్రార్థన చేసి, ఎంతకాలమైందో ముఖమును చూసి, ఎంతకాలమైందో సన్నిధిని అనుభవించి, ఎంతకాలమైందో భాషను మాట్లాడి, ఎంతకాలమైందో ఆత్మతో నింపబడి, ఎంతకాలమైందో ప్రవచించి, ఎంతకాలమైందో ఆయన స్వరాన్ని విని, ఎంతకాలమైందో ఆయన సన్నిధిలో నీవు మోకరించి ప్రపంచం పెట్టారు. ఎంతకాలమైందో నువ్వు ఆయనకు మొరపెట్టి, నిజంగా మొరపెట్టి. 145వ కీర్తనలో అంటాడు ఆయన, 18వ వచనం అనుకుంటాడు. ఏమంటున్నాడు? తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నారు. తనకు మొరపెట్టు వారికి, మొరపెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నిజముగా మొరపెట్టేవారు కొందరే. ఎవరో వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఆ కొందరిలోనే ఉండాలి. ఎందరిలో? కొందరిలోనే ఉండాలి. ఆ 2, 3, 4, 5 ఎవరైతే ఉన్నారో దాంట్లో నువ్వు ఉండాలి. అందులో కూడా నువ్వే మొదటి దానివై ఉండాలి. అందులోనే మొదటి వాడవై ఉండాలి. వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. అలాంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని వాక్యం నిన్ను హెచ్చరిక చేస్తా ఉంది. అందుకే ఈయన అక్కడ ప్రార్థన చేయడం మొదలుపెట్టినాడు. నిలిచి, ఆ రాత్రి నిలిచి ఆయన ప్రార్థించడం మొదలుపెట్టినాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఏమైపోయాను? ఒక్కడిగా మిగిలిపోయినాడు. ఒక్కడిగా వెళ్ళాడు. ఇప్పుడు ఏమయ్యాడు? ఒక్కడిగా మిగిలిపోయాడు. మనకందరికి, అందరూ ఇటు వైపు, నా వైపు చూడండి. మనకందరికి వివాహాలు అయ్యాయా? భర్తలు, భార్యలు, పిల్లలు, కదా, ఇల్లు, బంధువులు, స్నేహితులు అందరూ ఉన్నారు. మనకి ఉన్నారా లేరా? ఉన్నారా? మనకందరికీ అందరూ ఉన్నారు, కానీ మనకి ఎవరు లేరు. ఒక్కరంటే ఒక్కరన్నా నీకున్నారా? నీ కష్టాన్ని చెప్పుకొని, నీ బాధలు చెప్పుకొని, నీ వేదనని చెప్పుకొని, నాకు ఇలాంటి స్థితి ఉంది చెప్పుకుంటే నీకు చూపించే ఆదరణ, ఓదార్పు, నెమ్మది, మనశ్శాంతి కలిగించేవారు ఒక్కరైనా నువ్వు ఉన్నారా? నీకు
అందరూ మనల్ని విడిచిపెట్టినారు. మనకి ఎంతమంది ఉన్నా అంతమందిలో ప్రేమ దేని పెట్టారు. మనం చాలా మంది మనం చూస్తుంటాం, మనుషులు మనం గమనిస్తూ ఉంటాం, మాకు బంధు బలగం చాలా ఉంది అనేసి. ఎంత ఉంటే లాభం ఏంటి? ఒక్కరితో అయినా నువ్వు కరెక్ట్గా ఉన్నావా? ఒక్కరైనా నీ యొక్క వేదన, నీ కష్టాన్ని వినేవాళ్ళు ఉన్నారా? విన్నా నేను ఓదార్చేవారు, ఆదరించేవారు, బాగుపరిచేవారు, లేకపోతే నిన్ను నెమ్మది కలిగజేసేవారు, నిన్ను ఓదార్పు కలిగజేసేవారు ఉన్నారా? అది కావాలి మనకి ఇక్కడ. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతమంది ఉన్నారని ముఖ్యం కాదు, నీ కష్టంలో, నీ నష్టంలో, నీలో ప్రేమ దేవుళ్ళ వారు పాలి భాగస్తులు అయ్యగలిగే పరిస్థితి ఉందా? అది కావాలి మనకి ఈరోజు. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. యాకోబు దగ్గర చాలా మంది ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు, చాలా ఆస్తి ఉంది, చాలా ఆస్తిని సమకూర్చుకున్నాడు. దేవుడు అతను వచ్చేటప్పుడు అతని దగ్గర ఎంతైతే పని చేసినా దానికి రెట్టింపుగా దేవుడు అతన్ని ఆశీర్వదించి గొర్రెలను, మేకలను, బర్రెలను, ఆవులను, ఎద్దులను, ఒంటెలను, గాడిదలను, గాడిద బాబులను అన్నింటినీ సమకూర్చి అతన్ని తీసుకొని వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాను. ఆశీర్వదింపబడిన వాళ్ళలోనికి రమ్ము అని పిలిచినటువంటి లాభాలు ఆయన పంపించడం ఇష్టం లేక చాలా సార్లు అతను ఆటంకపరిచినట్టు. అయినప్పటికీ కూడా దేవుడు అతను విడిచిపెట్టలేదు, బయటకు వచ్చాడు. ఇంతమంది ఉన్నారు, కానీ ఏమైపోయింది? ఒక్కడిగా మిగిలిపోయాడు. ఒక్కడిగానే వస్తాం మనం ఈ లోకంలోనికి, ఒక్కడిగానే వెళ్తాం. ఈ లోకంలోకి వచ్చినాకనే మనకు మమ్మీ, డాడీ, సిస్టర్, బ్రదర్, హల్లెలూయా హల్లెలూయా. యుక్త వయసు వచ్చినాక భర్త, భార్య, సంవత్సరం తర్వాత పిల్లలు, చిన్నమ్మలు, చిన్నాన్నలు, అత్తమ్మలు, మామలు, వారి పిల్లలు, మన కజిన్స్, చదువుకునే స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఆఫీస్ ఫ్రెండ్స్, ఇంతమందిని మనం సమకూర్చుకున్నా వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరికైనా నువ్వు చెప్తావా? వెళ్ళేటప్పుడు ఐఎమ్ గోయింగ్ బాయ్. పోయిన వాళ్ళు చెప్పారా మీకు ఏమన్నా? ఒంటరిగా వస్తాం, ఒంటరిగానే వెళ్ళిపోతాం. ఈ లోకంలోకి వచ్చినాకనే బంధువులు, బంధాలు, బంధుత్వాలు, స్నేహితులు అందరూ మనకు అవుతారు. కానీ నువ్వు ఒంటరిమైన సంగతిని నువ్వు మర్చిపోవద్దు. నువ్వు ఒంటరిమైన సంగతిని మర్చిపోవద్దు. తన భార్య తన దగ్గరే ఉన్నారు, తన దాసు తన దగ్గరే ఉన్నారు, తన పిల్లలు తన దగ్గరే ఉన్నారు. వారిని కూడా పంపించే పరిస్థితి ఇప్పుడు ఆయనది. ఇప్పుడు ఏదైనా ఒక్కడిగా నిల్చొని ఏం చేస్తున్నాడు? వెళ్ళినటువంటి ఒంటరి వాడు ఇప్పుడు ఒంటరిగా నిలబడి దేవుని వైపు చూడటం. ఈ బంధాలు, బంధుత్వాలు అంతసేపు ఎవరి వైపు చూస్తాం? మనము ఎవరి వైపు చూస్తాము? వాళ్ళ వైపే చూస్తాం. డబ్బులు కావాలంటే ఎవరి వైపు చూస్తాం చెప్పండి ఒకసారి? వాళ్ళ వైపే చూస్తాం, మనుషుల వైపే చూస్తాం. అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అప్పించే వాళ్ళు కావచ్చు. కాబట్టి వాళ్ళ వైపు కాదు చూడాల్సింది, దేవుని వైపు చూడాలి. దేవుని సంఘంలో ప్రార్థన చేయాలి. ఈ మధ్యకాలంలో భలే సాక్ష్యాలు చెప్తున్నారు యూట్యూబ్లో, గమ్మత్ సాక్ష్యాలు చెప్తున్నారు. శరీరం నుంచి సీసంపికలు బయటకు వచ్చేసి అంట అమ్మగారికి. ఎందుకు వచ్చినాయో తెలియదు మరి. ఈ పిచ్చి పిచ్చి సాక్ష్యాలు. ఇంటర్నెట్ లేదంట, ఇంటర్నెట్ ఆమె ప్రార్థన చేస్తేనంట ఇంటర్నెట్ ఎంత వచ్చింది? అన్లిమిటెడ్ అంట. ఏ సాక్ష్యం అది? పరువు తీస్తున్నారు మనకి. నిజమైన సాక్ష్యాన్ని కూడా చెప్పలేని పరిస్థితికి మనం చెప్తూ ఉన్నారు. మరి ఈ అయ్యగారు ఎందుకు చెప్పనిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏ అయ్యగారు? ఎలుగల కూర్చున్న అయ్యగారు, పాస్టర్ అయ్యగారు ఎందుకు చెప్పనిస్తున్నాడు? ఏమ్మా నీకు ఇంటర్నెట్ దేవుడు సాయం చేస్తాడు, కానీ దేవుడు నీ జీవితంలో మాత్రం సమాధానం మాత్రం కలగజేయడా? నెమ్మది కలగజేయడా? అది కాదు నీకు కావాల్సింది. నీ ఇంటర్నెట్ కావాలంట అమ్మగారికి. మరి ఎందుకో? ఎవరు చూడాలో, ఏం చూడాలో తెలియదు. మరి దరిద్రపు కొట్టు సాక్ష్యాలు అన్ని వాక్యం చెప్తుంది. అది కాదు సాక్ష్యం చెప్పాల్సింది. ఒక శరీరం నుంచి సీజంపికలు వచ్చేసినాయి అంట. విడూరమైన సాక్ష్యాలు బయట ట్రోలింగ్ చేస్తున్నారు మన వాళ్ళందరూ, క్రైస్తవులు. నువ్వు చెప్తే సాక్ష్యం ఎలా ఉండాలో తెలుసా? దేవుని నామానికి మహిమ కలిగే సాక్ష్యం అయి ఉండాలి. హల్లెలూయా. దేవుడు కార్యాలు చేయడా? చేస్తామో చేయడా? ఒక సహోదరి తన శరీరంలో కంతి ఉంది, భయంకర నొప్పి, ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయడానికి తీసుకొని వెళ్తూ ఉన్నారు.
డాక్టర్కి ఏదో ఇంకొక అర్జెంట్ అవసరం వచ్చింది, ఈమెను ఇట్లా ఆపేశాడు. అక్కడ ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. నిజమే, ఇది జరిగిన సంఘటనే. ఆమె దర్శనంలో లేక కళ్ళు మూసుకొని ఆ యొక్క ఇంజక్షన్ ఇచ్చారు కదా, అనస్థిషియా ఇచ్చినప్పుడు నిద్రలో ఉంది. ఆ నిద్రలో ఆమె కనబడతా ఉంది ఒక బలమైన హస్తము ఏంటంటే ఆ కణితిని తీసేసినట్టుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ సాక్ష్యం అది తీసేసినట్టు ఇవి కొంచెం బిడ్డడంగా మనకు అనిపించవచ్చు. కానీ విషయం ఏంటంటే ఈమె కడుపునప్పుడు పోయింది, ఏం తెలియదు, తీసుకొని పోయినారు. కానీ ఆ ఉబ్బినటువంటి ప్రాంతం ఉబ్బినట్టుగా కనబడుతుంది. డాక్టర్స్ వచ్చారు ఒక 5 years తర్వాత చూస్తే అక్కడ ఆమె మెలకు వచ్చేసింది. ఆమె కూడా ఆమె అంటుంది నాకు నొప్పి లేదు, ఇది నాకు ఒక విషయం కనపడింది, డాక్టర్ గారు ఇది విషయం సంగతి అంటే, అమ్మా లేదు నీ ఆపరేషన్ చేయాలి, ఒక్కసారి ఎక్స్రే తీద్దాం, నాకు నొప్పి లేదయ్యా, తీసేసినట్టు నాకు కనపడింది అయ్యా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, దయచేసి ఒకసారి ఎక్స్రే తీయండి. తీస్తే కంతి లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యం ఉంది ఇక్కడ మనకి. ఏం సాక్ష్యం ఉందనంటే లోపల ఇంతకు ముందు కంతి ఉండింది 5 years బిఫోర్, ఇప్పుడు కంతి లేదు, ఎక్స్రేలో కనబడుతుంది. ఇది దేవుని కార్యం. నువ్వు చెప్పే సాక్ష్యం దేవుని నామమును మహిమపరిచేదిగా ఉండాలి. వాక్యం చెప్తున్న మాట మనం చూస్తున్నాం. చనిపోయిన వారిని సైతం దేవుడు లేపగలిగిన శక్తిమంతుడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ నీ సాక్ష్యం ఎలా ఉండాలంటే నమ్మశక్యంగా ఉండాలి. Your testimony should be faithful. నమ్మకమైనటువంటి సాక్ష్యం. అది వాళ్ళ జీవితాలు అద్భుతాలు జరిగే సాక్ష్యం, వారు నమ్మే విధంగా సాక్ష్యం, వారు విశ్వసించే సాక్ష్యం, వారి జీవితాలు మార్పు కలిగే సాక్ష్యం అయి ఉండాలని వాక్యము ద్వారా మనం చూస్తుంటాం. ఈ సాక్ష్యం ఎలా ఉంది ఈ రోజున? పనికిరాని సాక్ష్యంగా ఉందా? చెప్పాలని చెప్తూ ఉన్నావా? లేకపోతే నిజంగా దేవుని నామమును మహిమపరచాలని సాక్ష్యం చెప్తున్నావా? ఎలాంటి సాక్ష్యం చెప్తూ ఉన్నావు? ఎలాంటి సాక్షాత్మైన జీవితం నువ్వు జీవిస్తూ ఉన్నావు? ఈ రోజున దేవునికి సాక్షాత్మైన జీవితం ఈ లోకంలో నువ్వు ఉండాలని వాక్యం చెప్తూ ఉంటే ఆ సాక్ష్యాన్ని నువ్వు వేరే విధంగా చెప్తే ఎలా? వేరే విధంగా నువ్వు జీవిస్తే ఎలా? వేరే విధంగా నువ్వు బ్రతుకుతే ఎలా? వీధిలో ఇతరులకు ఎలాగ నీవు ఆ వాక్య సాక్ష్యం ఎలా నువ్వు ఇస్తావు? ఎలాగ వాక్యం నువ్వు ఆ వాక్యానికి సాక్షాత్మైన జీవితంలో జీవిస్తావు? నీ దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏదైతే ఉందో అది ప్రజలు అర్థం చేసుకునే విధంగా నీ సాక్ష్యం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్తలో అంటాడు, నేనును నువ్వును ఏకమై ఉన్నలాగున సాక్ష్యం రావాలి. చదువు దయచేసి మాట విధంగా దేవుని సందు మనం ముందుకు సాం. యోహాను సువార్త 17వ అధ్యాయం త్వరగా. యోహాను సువార్త 17వ అధ్యాయం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండాలని నీవు నన్ను అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. చూసారా ఈ మాటను గమనించాలి. లోకము తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఆయన నువ్వు ఏకమై ఉన్నావని. ఎవరు? దేవుడు నువ్వు ఏకమై ఉన్నావని. ఆయన తండ్రైన దేవుడు ఆయన ఎలాగైతే మహిమపరిచినాడో నువ్వు నిన్ను కూడా దేవుడు అలాగే యేసు ప్రభువు నిన్ను మహిమపరుస్తున్నాడు. ఆ మహిమ ఆ ఏకత్వము లోకము గుర్తించినట్లు నువ్వు లోకంలో జీవించాలి. లోకము గుర్తించే విధంగా నీ మహిమ నీ ఏకత్వం ఉండాలి. లోకము తెలుసుకునే విధంగా నీ జీవితం ఉండాలి. లోకము తెలుసుకునే విధంగా నీ ఆత్మీయ జీవితం ఉండాలి. లోకము తెలుసుకునే విధంగా నువ్వు దేవుడు ఏకమై ఉన్నారన్న సంగతిని వారు గ్రహించగలిగేటువంటి ఆ యొక్క పరిస్థితులను తీసుకొని రావాలని, వారు నమ్మాలని, వారు విశ్వసించాలని, ఇది నిజమని తెలుసుకోవాలని వాక్యం చెప్తుంది. అందుకే 17వ వచనంలో ఆయన అంటాడైనా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయి, నీ వాక్యమే సత్యం. సత్యంలోను ప్రతిష్ఠింపబడాలి. ఏం చేయబడాలంట? సత్యంలో ప్రతిష్ఠ చేయబడాలి. 21వ వచనంలో చూస్తాం, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై. తండ్రి యేసు ప్రభులో ఉన్నట్టు, యేసు ప్రభు తండ్రిలో ఉన్నట్టు వారును మనలో ఉన్నట్లుగా ఉండవల్లని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు.
ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉన్నారన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి ఆత్మీయ జీవితం నిన్ను చూసి ఇతరులు మార్చుకోవాలి తమ పద్ధతులు. నిన్ను చూసి వారు మార్చుకోవాలని వారి జీవితాన్ని, నిన్ను చూసి వారు మార్చుకోవాలి వారి యొక్క ప్రవర్తన, నిన్ను చూసి వారు మార్చుకోవాలి లోకానికి కనపరచుకోవడానికి వారి ఆత్మీయ జీవితంలో దేవుడు వారితో కలిసి ఉండడనే సంగతిని వారికి తెలియజేసే విధంగా నీ ఆత్మీయ జీవితం ఉండాలని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. అంతేగాని ప్రేమ దేని బిడ్డరా, నువ్వేదో గొప్పదానివో నువ్వు గొప్పవాడిని కాదు ఇక్కడ కావాల్సి. నువ్వు దేవుని కనపరచాలి. ఎవరిని కనపరచాలి? అంతేనా? దేవుని. ఇప్పుడు మనం తయారవ్వాలి. అవ్వద్దని నేను చెప్పాను, అవ్వాలనే నేను చెప్తాను. తయారవ్వాలంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ విషయం ఏంటిదని అంటే మనము దేవుని కనపరచాలి. ఎవరిని కనపరచాలి? దేవుణ్ణి కనపరచాలి. దేవుని కనపరిచే ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. లోకానుసారమైనది కాదు మనకు కావాల్సింది. నువ్వు తయారవ్వడం అని అంటే మొత్తం మేకప్ వేసుకొనేసి ఒక ఆయన ఏం చేశాడు మీకు బాగా చెప్తాను. ఐఫోన్, ఏ ఫోన్ ఇప్పుడు కొత్తదండి, ఐఫోన్ 17 Pro Max. మీ అబ్బాయి చాలా ఫాస్ట్ ఉంది. హల్లెలూయా. బాక్స్ తీసుకొచ్చి ఒక ఆయన డోర్ కొట్టాడు. ఒక ఆమె వచ్చింది ఉదయకాలంనే పెందలకడనే డోర్ కొట్టాడు 7 గంటలకి. అమ్మా నా భార్య ఒకవేళ మేకప్ వేసిందని అడిగాడంటే ఎస్ నేనే వేసాను. ఎందుకు వేయాలంటే లేదు మీరేనా వేసిందంటే నేనే వేసాను. ఎందుకు ఏమైంది అని అంటే మీరే వేసారా ఇంకెవరైనా వేసారా? లేదా నేనే వేసాను. అమ్మ చాలా బాగా వేసావు, ఎంత చక్కగా ఉందని, అంత చక్కగా ఉంది, అసలు దేవదూతనే దిగి వచ్చినట్టుగా ఉంది అనగానే ఆమె పొంగిపోతుంది. అందుకే నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని గిఫ్ట్ తీసుకొచ్చి ఆయన బ్యాగ్ లో నుంచి గిఫ్ట్ తీసి ఏం చేశాడంట, ఆమెకి ఇచ్చాడంట. చూడగానే iPhone Pro Max 17. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అని ఉప్పి తప్పిపోయి iPhone 17 Pro Max నాకు మీరు. మీకు ఎట్లా థ్యాంక్స్ చెప్పాలి అర్థం కాదండి. ఎట్లనే చెప్పు కానీ తీసుకోండి అన్నాడంట. అరే ఆమె వెంటనే ఏం చేసింది, ఉత్సాహంతో, ఉజ్జీవంతో, ఉల్లాసంతో, సంతోషంతో వెంటనే ఏం చేసింది, ఆ యొక్క ప్యాకేజ్ మొత్తం ప్యాకింగ్ అంతా విప్పి అలా ఓపెన్ చేసింది. హల్లెలూయా. ఇట్లా ఓపెన్ చేసిన వెంటనే ఆమె ముఖములో కవలికలన్నీ మారిపోయాయి. బాక్స్ చూస్తే i17 Max, లోపల చూస్తే డబ్బా ఫోన్, కొత్తది కీప్యాడ్ లాంటిది చిన్నది 800, అది కూడా సెకండ్ హ్యాండ్. ఏమర్థమైంది? మేకప్ వేసినప్పుడు ఐఫోన్ లెక్క ఉంది నా భార్య, ఇప్పుడు ఇట్లా తయారైంది, ఇప్పుడు ఇట్లా ఉంది, అసలుని నకిలీని అసలుగా చేసి చూపించావు, అసలుగానే ఉంటే బాగుంటుండే, ఇప్పుడు నాకు అసలు కావాలని యాడికలు వస్తుంది. మనం మేకప్ వేసుకుంటే అట్లా వేసుకుంటున్నారు. తయారవ్వండి. పోనీ అమ్మాయిలే వేసుకుంటున్నారా మేకప్ అంటే? కాదు, అబ్బాయిలు కూడా వేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. మేము మన ముంబై వెళ్ళాం, అక్కడ అందరూ మేకప్ వేసుకునే వాళ్ళు, ఒక్కరు కూడా లేరు అసలు మేకప్ లేకుండా, అందరూ వేసుకుంటున్నారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అలాగా ఈ మధ్యకాలంలో మన సేవకులు కూడా చాలా మంది వేసుకుంటున్నారు. పెద్ద పెద్ద సేవకులు పర్ఫ్యూమ్లు, మేకప్లు, ఐబ్రోస్ దిద్దు, వాళ్ళు కూడా ఐబ్రోస్ దిద్దుకుంటున్నారు. ఇలా దుంపదిగా ఏం మాయరోగం పుట్టిందో. ఏమండి, దేవుడిని చూపించమంటే వీళ్ళే చూపించుకుంటున్నారు. ఎవరు చూపించుకుంటున్నారు? ఎవరు చూపించాలి? ఎవరిని చూపించాలి? దేవుని చూపిస్తున్నారా? యేసయ్య మాట రాట్లా, పాటలు రాస్తూ ఉన్నారు, యేసయ్య పేరు ఉండదు దాంట్లో. నీవు లేక
నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉన్నా, ఏందేందో అన్ని వర్డింగ్సే తప్ప యేసయ్య పేరు మాత్రం దాంట్లో ఉండదు. హల్లెలూయా. ఒక తండ్రి అడిగాడంట, అరే ఈ కంప్యూటర్ ఎవరిదిరా, ఎవరు కొనిచ్చారా అని, ఈ ల్యాప్టాప్ ఎవరు కొనిచ్చారా అని అంటే నువ్వే. ఈ ఫోన్ ఎవరు కొనిచ్చారా అంటే నువ్వే. ఈ డ్రెస్ ఎవరు కొనిచ్చారా అంటే నువ్వే. మరి నా ఫోటో పెట్టినప్పుడు నేను ఎవరిదో ఫోటో పెట్టావేంటారు అక్కడ అని అడిగాడంట. డాడీ ఈయన చాలా గొప్పడు లోకంలో, మరి నేనెవరినా అని అడిగాడంట. మనం ఎవరిని మర్చిపోతున్నామో తెలుసా? నిన్ను సృష్టించిన సృష్టికర్తను మర్చిపోతున్నాం. దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు మేక్ యూ క్లియర్. ఈరోజు మనం ఏం చేస్తున్నాము? ఎవరిని మర్చిపోతున్నాం? యు ఆర్ ఫర్గెటింగ్ యువర్ పేరెంట్స్. ఇఫ్ యు ఆర్ ఫర్గెటింగ్ యువర్ పేరెంట్స్, యు ఆర్ ఫర్గెటింగ్ యువర్ గాడ్. దే ఆర్ యువర్ వెల్ విషర్స్. నీ పేరెంట్స్ నీకు, అందుకే మనకు స్కూల్లో నేర్పిస్తారు. ఏమని నేర్పిస్తారు? ఒక శ్లోకం ఉంటుంది, ఏంటది? ఏంటిది? తల్లిదండ్రులని పితృదేవో భవ. పితృ అంటే దాని అర్థం నా తండ్రియే దేవునికి సమానుడు అని ఈ లోకంలో ఉన్నంతవరకు. మాతృదేవో భవ అని నేర్పించాలి. ఆన్నే చెప్తాం మనం. ఇంటికి వచ్చినాక ఏముండదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడి వరకు అవన్నీ కూడా ఈ లోకంలో నువ్వు రిప్రజెంట్ చేసేది నీ తల్లిని నీ తండ్రిని మాత్రం రిప్రజెంట్ చేయాలి. నీ కష్టంలో, నీ సుఖంలో, నీ బాధలో, నీ వేదనలో, నీ శ్రమలో, నీకు సంతోషంలో, నీ ఆనందంలో నువ్వు సంతోషపడడానికి వారు చేసే పని అంటూ ఎలాంటి పనైనా వారు చేస్తూ, వారు కష్టపడుతూ నిన్ను సంతోషపడడానికి ఎంత శ్రమనైనా ఓర్చుకుంటారు, ఎంత నొప్పినైనా ఓర్చుకుంటారు, ఎంత బాధనైనా ఓర్చుకుంటారు, ఎంత వేదనైనా ఓర్చుకుంటారు. చేసే ప్రతి పని వాళ్ళకి వ్యతిరేకమే నువ్వు చేసేది. అయినా కూడా వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటారు, అయినా కూడా వాళ్ళని నువ్వు ఇష్టపడుతూనే ఉంటారు. నా కొడుకు, నా కూతురు, నా కుమారుడు అని చెప్పి వాళ్ళని నీకు చూపించే ప్రేమ మామూలుది కాదు. అలాంటి కనబడుతున్న తల్లిదండ్రులను ప్రేమించకపోతే కనబడని దేవుడు ఎలా ప్రేమిస్తాం? ఉదయకాలం లేచిన వెంటనే మనం చూసేది ఫేస్బుక్ కాదు, ఆయన ఫేస్ చూడాలి. ఎవరి ఫేస్ చూడాలి? ఎవరి ఫేస్ చూడాలి? ఏ రోజైనా కాలేజ్కి వెళ్ళినప్పుడు కానీ, స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ మీ మదర్ని, ఫాదర్, మీ పేరెంట్స్ని ఒక హగ్ ఇచ్చి, ఒక కిస్ ఇచ్చి చేస్తారా? చేస్తున్నారా? అంటే ఇస్తేనే ప్రేమ ఉన్నట్ట, ఇవ్వకపోతే ప్రేమ లేనట్ట అంటే అది సేమ్ టైం ఏంటంటే నువ్వు ప్రాక్టికల్గా కూడా చెయ్యాలి. నేను చేస్తున్నా, నాకు లోపల ప్రేమ ఉంటే ఎవరికి కావాలి? దేవుడు ఉన్నాడా అని ఒకరు అడిగారంట. నువ్వు ఆయన చూసిన వాడిని చూడలేదంట, నువ్వు ఆయన స్పర్శించిన వాడిని చూడలేదని నాకు తెలియదు అన్నాడు. సో దెర్ ఇస్ నో గాడ్. అప్పుడు వాడు అడిగాడంట, డూ యూ హ్యావ్ బ్రెయిన్? యా, ఐ హ్యావ్ మై బ్రెయిన్. కెన్ యూ సీ యువర్ బ్రెయిన్? కెన్ యూ టచ్ యువర్ బ్రెయిన్? నో. సో యూ డోంట్ హ్యావ్ బ్రెయిన్. ఏమంటే నీకు మెదడు ఉందా? ఉంది. ముట్టుకోగలవా? తాకగలవా? చూడగలవా? చూడలేదు. మరి నీకు బ్రెయిన్ లేనట్టే, అంతే కదా. ఇవేం పెద్ద విషయాలుగా చెప్పడానికి, నువ్వు అర్థం చేసుకోవడానికి ఇవన్నీ కూడా అంతే. నీ దేవుణ్ణి నువ్వు కనపరచకపోతే యు ఆర్ నాట్ రిప్రజెంటింగ్ యువర్ గాడ్ యాజ్ ఎ క్రిస్టియన్. ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా నువ్వు దేవుని రిప్రజెంట్ చేయకపోతే ఎవరు రిప్రజెంట్ చేయాలి? నువ్వు చేయాలి. నువ్వు చేయట్లేదు, ఎవరు చేయాలి? నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఈ శరీరం ఎవరిది? ఈ ఆయుష్ ఎవరిది? ఈ బ్రతుకు ఎవరిది? ఈ బలం ఎవరిది? ఈ యొక్క శక్తి ఎవరిది? జ్ఞానం ఎవరిది? బుద్ధి ఎవరిది? తెలివి ఎవరిది? అన్ని ఆయనవే అయినప్పుడు ఆయన కోసం కాక నువ్వు ఎవరి కోసం జీవిస్తున్నావు? ఎవరి కోసం బ్రతుకుతూ ఉన్నావు? మీరు వచ్చిందా? ఈ శరీరంలో ఏ ఒక్కటి కరెక్ట్ గా పని చేయకపోయినా, ఒక కన్ను కరెక్ట్ పని చేయకపోయినా, ఒక చెవు కరెక్ట్ వినపడకపోయినా వెంటనే నేను గుడ్డివాడా, చౌటివాడా అని పిలిచేటువంటి ఈ లోకస్తులు ఈ రోజు నువ్వు దేవుని లేకపోతే, నువ్వు దేవుడు లేడు, నువ్వు క్రైస్తవుడు కాదు అని చెప్పి పిలిచే లోకం ఉందా ఇక్కడ అంటే లేదు అని చెప్పాలి. నిజంగా మనం ఎలా ఉన్నామనంటే లోకానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం.
ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నువ్వు యాకోబు కూడా దేవుణ్ణి మర్చిపోయాడు, కానీ దేవుడు అంతా ఏం చేశాడు? మరలా నువ్వు చేసిన ప్రమాణం మర్చిపోయావు అని చెప్పి దానికి జ్ఞాపం చేస్తే ఆయన తిరిగి వస్తూ ఉన్నాడు. నువ్వు కూడా తిరిగి రావాలని వాక్యం చెప్తుంది. యోవేలు రాసిన గ్రంథం జోయల్ చాప్టర్ 2 verse 12. ఇప్పుడైనను ఉపవాసం ఉండి దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు కదా. ఇప్పుడైనను మీరు రండి. ఎలా రమ్మంటున్నాడు? ఉపవాసం ఉండాలి, కన్నీరు విడవాలి, దుఃఖించాలి, మనస్ఫూర్తిగా నువ్వు దేవుని దగ్గరికి రావాలి. 4 విషయాలు: ఉపవాసం, కన్నీరు, దుఃఖం, మనస్ఫూర్తిగా మనపూర్వకంగా దేవుని దగ్గరికి తిరిగి నువ్వు రావాలి. దేవుడు పిలుస్తూ ఉన్నాను ఈ రోజున. ఈ ఉదయకాల సమయంలో దేవుడిని పిలుస్తుంది. గాడ్ ఇస్ కాలింగ్ యు మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. వాక్యం చెప్తుంది, యేసు ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నా. నీవు దేవునికి దూరం అయిపోయినావు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు, దేవునికి విరుద్ధంగా ఉన్నావు, దేవునికి అయిష్టంగానూ ఉన్నావు, దేవుని సన్నిధిని నువ్వు మర్చిపోయినావు. దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు. తిరిగి నా యొక్క రమ్మని పిలుస్తూ ఉన్నాడు ఆయన. కమ్ టు మీ, I will bless you, I will honor you, I will fulfill you, I'll give you the prosperity, I'll make you prosperity in your life. దేవుడిని పిలుస్తున్న నా ప్రేమ దేని బిడ్డ, ఎందుకో తెలుసా? నీ జీవితంలో మరలా వాటన్నిటిని పోగొట్టుకున్న అన్నింటినీ మరలా ఇవ్వడానికి. హల్లెలూయా. అన్ని వేళలా ఆదరించడి ఆత్మరూపినికే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీరు. అన్ని వేళలా ఆదరించడి ఆత్మరూపినికే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా పడిపోయి ఉండగా నన్ను తిరిగి లేపితివి, స్థిరపరిచి దీవించగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పోగొట్టుకున్నదంతా తిరిగి ఇచ్చింది. యాకోబు పొందుకున్నదో మనకు తెలియదు. మనం ముందు చూద్దాం. ఒక్కడిగా మిగిలిపోయాడు, ఒంటరిగా మిగిలిపోయాడు, ఒంటరి అవ్వాల్సి వచ్చింది. When you forget your God, God will make you alone. అన్ని ఇచ్చిన దేవుడు తీసేయడం ఏమంత పెద్ద సమస్య కాదు, అంతేనా? అన్ని ఇచ్చిన దేవుడికి తీసేయడం పెద్ద సమస్య కాదు. కాబట్టి నువ్వు ఏం చేయాలి? రిమెంబర్ యువర్ గాడ్ ఆల్వేస్.
కీప్ ఎ గాడ్ ఇన్ యువర్ హార్ట్. వాక్యం చెప్తుంది నీ హృదయంలో, నీ మనస్సులో ఆయన ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి, ఎప్పుడు ఉండాలి. ఆయన్నే సింహాసనాసనై ఉండాలి. లోకంలో ఉన్నవి కాదు, లోకంలో ఏవైతే ఉన్నాయో అవి కాదు నీలో ఉండాల్సింది. ఆ వాటికి బదులుగా నీ దేవుడు ఉండాలి. నీ దేవుడు నీలో ఉండి నిన్ను నడిపించాలి. నువ్వు కరెక్ట్ నడవలేవు, నువ్వు ఒకరొకరిగా నడుస్తావు. దేవుడు వాక్యం అరితిగా సెలవిస్తా ఉంది. నేను చూసిన చాలాసార్లు ఏం చూస్తానంటే, ఈ కైట్స్ ఉంటాయి కదా, పతంగులు, అవి ఈ చెట్లకు, ఈ కరెంట్ వైర్స్కి, తర్వాత యాంటీనాస్కి సంథింగ్ అట్లాగా ఎక్కడ తగులుకొనేసి అవి ఉంటాయి. నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా, అవి ఉరేసుకున్నట్టుగా కనపడతాయి. నాకు ఎలా కనపడతాయి? అవి ఉరేసుకున్నట్టుగా కనపడతాయి. ఈ పతంగ ఏమనుకుంటుందో తెలుసా, ఈయన చేతుల్లో నేను లేకపోతే ఏమండి దాన్ని ఎగరేసినటువంటి వ్యక్తి వదులుతా ఉంటాడు. ఏం చేస్తున్నాడు? ఏంటి? దారం. ఇది అనుకుంటుంది, ఇలా ఆయన చేతిలో ఉంటే నేను పైకి ఎగిరినా, నన్ను వదిలేస్తే ఇంకా పైకి ఎగురుతా కదా, ఇంకా పైకి ఎక్కుతా కదా, ఇంకా పైకి నేను వెళ్తాను కదా అనుకుంటా. అది ఆ దారమే లేకపోతే నువ్వు పైకి ఇలా ఎగురుతావు. ఒకరు పట్టుకొని ఎగిరేస్తారు. కొంతమంది అలాగే డైరెక్ట్ ఎగిరేస్తారు. టాలెంట్ బట్టి ఉంటుంది, ఇన్బిల్ట్ టాలెంట్. అది డైరెక్ట్ ఎగిరటం ఇన్బిల్ట్. అది సరిగ్గా ఎగరలేదు అనుకో, ఎవడో పోయి దాన్ని ఎగిరేయాలి అంటే సపోర్ట్ ట్యూషన్స్ తీసుకొని చదువుకోవాలి. అంటే మీకు అర్థం కావడానికి కోసం చెప్తున్నాను. ఒక సపోర్ట్. ఆ దారము ఉన్నంత వరకు నువ్వు ఎంత పైకి ఎగురుతున్నావు అనేది ముఖ్యం. కానీ ఈ పతంగం ఏమనుకుంటుందంటే, కైట్ ఏమనుకుంటుందంట, అస్సలు నన్ను వదిలేస్తే ఇంకా పైకి వెళ్తా కదా నేను అనుకుంటుందంట. తెగిపోయింది. సరే అని చెప్పేసి తెప్పుకునిద్దో, తెగిద్దో, లేకపోతే ఈయన వదిలేస్తాడో వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత అలా 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 ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? కిందికి వస్తుంది. గాలి వాటం కూడా కావాలి. గాలి లేకపోతే నువ్వు ఎగరలేవు. అంటే దేవుడు లేకపోతే కూడా నువ్వు పైకి రాలేవు అని దాని అర్థం. గాలి ఉంటేనే ఎగుతావు. ఇక్కడ గాలి ఎవరంటే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఈ పట్టుకున్న మనిషి ఎవరంటే నీ పేరెంట్స్. ఇక్కడ దారం ఎవరంటే నిన్ను చదివించేటువంటి ఆధారం. నిన్ను ఫీజులు కడుతూ చదివిస్తున్నటువంటి ఆ దారం ఫీజులు అనమాట. పైకి ఎక్కుతున్నా, నేను చాలా పైకి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. కానీ తెగిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుందంట, ఏ చెట్టుకో, ఏ కరెంట్ తీగకో, లేకపోతే ఇంకా దేనికో తగులుకొని అక్కడ అది అటు ఇటు ఏమైపోతుందంటే చెరిగిపోతుంది. జీవితం ఏమైపోతుంది? చింపిన విస్తర అవుతుంది. అందుకే ఒక చేతిలో ఉండాలి. ఎవరి చేతిలో ఉండాలి? అయితే నీ తల్లిదండ్రుల చేతిలో ఉండాలి, లేదా నువ్వు దేవుని చేతిలో ఉండాలి. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను ఆ ఆధారం కలిగినటువంటి వారు లేకపోతే నువ్వు పైకి ఎక్కడం కష్టం. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. పతంగా అనుకుంటుంది నన్ను వదిలేస్తే పైకి వెళ్తాననేసి. కాదు కాదు కాదు, నువ్వు నీ జీవితం పాడైపోతుంది, నీ బ్రతుకు పాడైపోతుంది. నువ్వు ఎవరి చేతిలో ఉండాలి కంపల్సరీ. నీకు బుద్ధి చెప్పేవాడు ఉండాలి, నీకు జ్ఞానం తెలిసేవాడు ఉండాలి, నీకు తెలివి చూపించేవాడు ఉండాలి, నిన్ను గద్దించేవాడు ఉండాలి, హెచ్చరించేవాడు ఉండాలి, మంచి మాట చెప్పేవాడు ఉండాలి. వదిలేసుకొని, తల్లిదండ్రులు వదిలేసుకొని, ఒక యవన కుమారుడు తండ్రిని విడిచేసి, తండ్రి ఇంటిని విడిచేసి, తల్లిదండ్రులను విడిచేసి వెళ్ళిపోయిన తప్పిపోయిన కుమారుడి సంగతి చెప్తున్నారు. అంత సమకూర్చుకున్న, దుర్వ్యాపారం చేసి సమస్తం పోగొట్టుకుని ఆఖరికి పండ్ల పోగొట్టు కూడా తినలేని పరిస్థితులు తిరిగి మరలా తండ్రి జ్ఞాపకం వచ్చి తిరిగి వెళ్ళినట్టు చూస్తున్నాం. పోగొట్టుకున్నదంతా తిరిగి మరలా దేవుడికి ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వస్తావో నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వకరంగా, దీవెనకరంగా నువ్వు మలుస్తాడన్న సంగతి జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుని సంగతి మర్చిపోయినావు, దేవుని మర్చిపోయినావు, లోకంలో ఉన్న వాటిపై నీ మనసును పెట్టినావు. కాబట్టి జీవితంలో నువ్వు ఎదగలేకపోతూ ఉంటూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మన రీసెంట్గా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పిన ముగించేస్తాను. ఒక యవనస్తుడు ఫోన్ పట్టుకొని ఆడుతూ ఉన్నాడు. ఆడుతూ ఉంటే ఎదుటి వ్యక్తి కూడా ఆడుతూ ఉన్నాడు. ఏంటిది అది? ఏదో గేమ్ ఆడుతూ ఉన్నాడు.
ఆడుతూ ఉంటే బై మిస్టేక్ ఏమైందో లాస్ట్ మినిట్లో ఓడిపోయినట్టున్నాడు. ఓడిపోయినా గెలిచాడా తెలియదు. అమ్మయ్య బ్రతికిపోయినా. అక్కడ వాడు అడుగుతున్నాడు ఏమని, అది ఒక్క గేమ్ రా ప్లీజ్ రా, ఒక్క గేమ్ రా. ఎందుకంటే వాడు ఓడిపోయినాడు కదా, వ్యసనం ఎట్లుంటుందో చెప్తున్నాడు మీకు. ఓడిపోయిన వాడు అడుగుతున్నాడు వీడిని, గెలిచిన వాడిని లాస్ట్ మినిట్లో ఓడిపోయిన వీడిని ఖచ్చితంగా ఓడగట్టాలి అన్న ఉద్దేశంతో వాడు అంటున్నాడు. సాతాను శోధన అనమాట. ఒక్క గేమ్ రా అంటే మళ్ళా వద్దు అంటుంటే కూడా ఒకరు చెప్తూ ఉంటే తండ్రియో తల్లియో లేకపోతే శ్రేయోభిలాషో వాళ్ళ అన్ననో తమ్ముడో ఎవరో చెప్తూ ఉంటే వద్దు అంటుంటే కూడా వాళ్ళ అక్క చెప్తుంటే వినకుండా ఈడ ఆడాడు, ఓడిపోయాడు. ఇప్పుడు వీడు అడుగుతుంది ఒక్కట్రా. వ్యసనం ఎట్లుంటుందంటే దాన్ని ఇచ్చేయడానికి. హల్లెలూయా. నువ్వు ఆపేద్దామన్నా ఆగలేవు. ఎందుకంటే నేను ఆ రోజు చూసా ఒక యవనస్తుడు, వాడు పిచ్చోడైపోతున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు, పెద్ద శబ్దాలు చేస్తున్నాడు, పిచ్చోడైపోతున్నాడు. ఈ ఐపీఎల్ గేమ్స్ కూడా వాళ్ళు విన్ అయితే వీడు ఒక రీల్ వచ్చింది నాకు, ఆ రూమ్ మొత్తం ఒకటి చేసేసినాడు. పోయి గుద్దుతున్నాడు, గోడలు గుద్దుతున్నాడు, కబోర్డులను గుద్దుతున్నాడు, అరుస్తున్నాడు. అలమ్మ పాపం భయమేసి అది ఏమైందో వీడికి అని చెప్పేసి ఆపుతున్నాడు. వాళ్ళ అమ్మ కూడా చూసేసాడు ఆ ఎక్సైటింగ్ లో. అంటే పిచ్చి ఎంత ముదిరిపోయిందో. ఇదేం పిచ్చి, ఇదేం అరుపులు. ఆడాడు గెలిచాడు, వానికి కప్పు వచ్చింది, వానికి డబ్బులు వచ్చాయి. పేరెంట్స్ అందరూ ఇలాగే మాట్లాడతారు. మీకేం తెలుసు దాంట్లో ఉన్న ఎక్సైట్మెంట్, దాంట్లో ఉన్నటువంటి. మాకు తెలియదమ్మా, మేము ఆడలేదు, మాకు తెలియదు. మేము అందులో నుంచి వచ్చాం, అక్కడి నుంచే వచ్చాం. క్రికెట్ నాకే నేర్పిస్తున్నారు పిల్లలు. ఐఎమ్ ద ఆల్రౌండర్ పర్సన్. నా ఇంట్లో షీల్డ్స్ ఉన్నాయి, నా ఇంట్లో మెడల్స్ ఉన్నాయి, నా ఇంట్లో కప్స్ ఉన్నాయి. బ్యాటింగ్ చేస్తా, బౌలింగ్ చేస్తా, ఫీల్డింగ్ చేస్తా. నేను ఒక రన్ కొట్టేసరికల్లా ధోని లాగా నేను చాలా ఫాస్ట్. వీడు ఒక రన్ కంప్లీట్ చేసినప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోయి మన రిటర్న్ వచ్చేస్తా. 75% వచ్చేస్తే ఇక్కడికి, వాడు అక్కడ బ్యాట్ పెట్టే లోపు. అది నా ట్రాక్ రికార్డ్. మాకే నేర్పిస్తున్నారు మీరు క్రికెట్ గురించి. పోయి అది కూడా క్రికెట్ గురించి నేను చెప్తున్నాను. పిల్లలు అరిసే విధానం చెప్తున్నాను. వాళ్ళు ఎలా అరుస్తున్నారంటే ఎలా భయంకరంగా పిచ్చి పట్టినట్టు అరుస్తూ ఉన్నారు. అంత పిచ్చి వద్దమ్మా, అంత పిచ్చి వద్దు. అరిసి హార్ట్ అటాక్లు వస్తున్నాయి, జాగ్రత్త. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏం చేస్తారో మీకు తెలియట్లా, మీకు అర్థం కావట్లేదు. కాబట్టి యాకోబు గారు రాత్రి నిలిచినాడు, ఒక్కడిగా మిగిలిపోయాడు. అసలైన వర్డ్ ఉంది, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. పెనుగుళ్ళ ఆట. హల్లెలూయా. ఏంటండి? రెస్లింగ్ విత్ గాడ్, దేవునితో పోరాటం. హల్లెలూయా. కాబట్టి నా ప్రేమ దేవుని బిడ్డరా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఆయన ఒక్కడిగా మిగిలిపోయాడు, రాత్రి నిలిచిపోయాడు. దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడు నువ్వు కూడా ఈరోజు ఈ రోజున దేవునితో మాట్లాడడానికి ప్రేమ దేవుని బిడ్డరా, దేవునితో మాట్లాడుతూ ఉన్నాను. ఈ రాత్రి అని యాకోబు ఎలాగైతే నిలిచినారో, నువ్వు కూడా దేవుని సన్నిధిలో నిలిచి అడుగు. దేవుని వచ్చిన ప్రభువా, ఇదిగో నేను నీ సన్నిధిలో నిలిచి ఉన్నాను నాయన. నువ్వేనా ఆధారం, నువ్వేనా ఆశ్రయం, నువ్వేనా కోట, నువ్వేనా కొండనైనా. ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో అయ్యా. నువ్వు జ్ఞాపకము చేసుకోకపోతే ఈ లోకంలో నేను పాడైపోతాను, లేక ఈ లోకంలో ప్రభువాన్ని నిలబడలేను నాయన, ఈ లోకంలో నేను బ్రతకలేను నాయన. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుణ్ణి అడిగి వచ్చి ఈ ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడు. అయ్యా, యాకోబు నిలిచినట్టుగా రాత్రి ఇందులో నేను నిలిచి ఉన్నానయ్యా. ఆయన అన్ని సమకూర్చుకున్నాడు, వస్తున్నాడు. కానీ ఆ సరిగ్గా ఒకరున్న సంగతి నేను మర్చిపోయాను ప్రభువా. నా ముందులో ఈ సమస్యలు ఉన్నాయి, నా ముందులో ఈ వ్యాధులు ఉన్నాయి, నా ముందులో ప్రభువా ఈ వేదనలు ఉన్నాయి, నా ముందులో ప్రభువా యొక్క కష్టాలు ఉన్నాయి, ఈ రుగ్మతలు ఉన్నాయి, ఈ నొప్పులు ఉన్నాయి. నేను వీటిని తట్టుకోలేకపోతూ ఉన్నా అయ్యా, నేను వీటిని భరించలేకపోతూ ఉన్నాను నాయన. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని వీళ్ళని నాకు విడుదల కలిగి చేయమని నేను అడగట్లేదు ప్రభువా.
కానీ నాకు కావాల్సింది నీ బలము నాకు కావాలి నాయనా, నీ శక్తి నాకు కావాలి ప్రభువా. నేను పోరాడే శక్తి నాకు దయచేయండి ఆయన. ఈ ఉదయ కాలసంలో ప్రభు నేను నిలుచున్నాను ఆయన, నీ సన్నిధిలో నేను నిలుచున్నాను ప్రభువా. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, నన్ను బలపరచు నాయన. ఓ ప్రభువా, నన్ను శక్తివంతుడిగా చేయి ప్రభువా. ఒక్కసారి ప్రభువా, సంసోను ఎలాగైతే బలపరుచున్నావో, సంసోను ఎలాగైతే 2 స్తంభాలు పట్టుకుని ప్రభువా నిలుచున్నాడో ప్రభువా, ఎలాగైతే ఆ స్తంభాలను ఓ ప్రభువా ఆధారం చేసుకొని త్రోసేసినాడో అట్టి బలం ఈరోజు నాకు అనుగ్రహించి నన్ను నేను ఎదుర్కొంటున్నా సమస్యలు అనిపించు ప్రభువా. ఏమైనప్పటికీ వాటిని నేను పోరాడి గెలిచే ఆ కృపని నువ్వు నాకు దయచేయమని ప్రభువా నేను వేడుకుంటున్నాను నాయన. నువ్వే నా ఆధారం అయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు నాయన? ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా? ఓ నువ్వు నాకున్న లోకంలో ఏది నాకు అక్కర్లేదు ప్రభువా, నువ్వు నాకు కావాలి. నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ కాలసాలు ప్రభు నేను నిలుచున్నాను నాయన, నిలుచున్నా. సహోదరి, మన మధ్యలో ఉన్నటువంటి ఒక సహోదరి తన ఇంటి విషయమై, అనారోగ్యం విషయమై, అప్పుల విషయమై కృంగిపోతూ ఉంది. నా కుమారి, నువ్వు కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. ఇదిగో నేను పిలిచిన వాడు, నీతోనే నేను మాట్లాడుచున్నా. నిశ్చయంగా నేను మరలా లేవనెత్తుదను. ఇదిగో నీలో ఉన్నటువంటి నీ గృహంలో ఏలుబడి చేసిన అనారోగ్యం నుంచి, బలహీనతల నుంచి ఇదిగో నీకు విడుదలను కలగజేస్తూ ఉన్నాను. ఈ కాల సమయంలో నేను ముడుతూ ఉన్నాను, నీ కుటుంబాన్ని ముడుతూ ఉన్నాను, నీ అంగలార్పు నేను చూసి ఉన్నాను, నీ కన్నీరు నేను చూసి ఉన్నాను. భయపడకము, నీ దేవుడును నేను. దిగులు పడకము, నేను బలపరచువాడను. నీకున్నటువంటి వేదనలో నుంచి, నీకున్న కష్టంలో నుంచి, నీ యొక్క బాధలో నుంచి నీకు విడుదలను కలగజేస్తూ ఉన్నా. విడుదలను కలగచేయువాడను నేనే, విమోచించువాడను కూడా నేనే, నేను బలపరచువాడను నేనే, నేను లేవనెత్తువాడను నేనే. భయపడకము నా సహోదరి, నా కుమారి, భయపడకము. నీ జీవితంలో మరణ సంతోషాన్ని చూస్తావు, నీ జీవితంలో మరణ ఆ గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు. కోల్పోయిన నీ ఆశీర్వాదం తిరిగి నేను ఇస్తూ ఉన్నా, కోల్పోయిన దీవెన మరణ నేను ఇస్తూ ఉంటూ ఉన్నా. విసిగి వేసారిపోయావు నీ జీవితంలో. చెప్పి 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 మాట్లాడి నీ జీవితంలో సంతోషం లేకుండా పోయింది, నెమ్మది లేకుండా పోయింది. ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా, నీ బలం ఎక్కడా? మరణపు ముళ్ళును విడిచిన వాడు నా దేవుడు. ఆ కుటుంబం మరణాంత కాలంలో ఉంది. ఓ మరణమా, కుటుంబాన్ని విడిచి పొమ్మలకు కనిపిస్తున్నా. యేసు నామమున గద్దిస్తూ ఉన్నా. యేసు క్రీస్తు కల్వరిశిలలో కాల్చిన సజీవ రక్తంలో బంధిస్తూ ఉన్నా. నీ విడుదల కలుగును గాక. అల్నాడు ఐగుప్తులో, గోషేను ప్రాంతంలో, ఇశ్రాయేలులో ఎలాగైతే ఓ మరణపు దూత ప్రభు దాటి వెళ్ళిపోయిందో, ఈ కుటుంబాన్ని దాటి వెళ్ళిపోవును గాక. ఈ కుటుంబాన్ని దాటిపోవును గాక. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. వండర్ఫుల్ మాస్టర్. దేవుడి కాల దేవుడితో మాట్లాడినా, భయపడుతున్నా, దిగులు పడదని చెప్పు. నిశ్చయమైన జీవితం అద్భుత కార్యం చేయడానికి నీ దేవుడు నీతో మాట్లాడినా.
థ్యాంక్ యూ జీసస్. వండర్ఫుల్.